మత్స్యకారులను కలిసేందుకు వెళ్లిన కేంద్ర మత్స్య మరియు పశు సంరక్షణ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న బోటు ఒడిశాలోని చిలికా సరస్సులో దాదాపు 2 గంటల పాటు చిక్కుకుపోయింది. ఈ విషయంపై ఆ బోటు తొలుత మత్స్యకారులు వేసిన వలలో చిక్కుకుపోయిందని అందరూ భావించారు. అయితే అదేం లేదని బ్లూ లాగూన్ దారిలో తప్పిపోయినట్లుగా మంత్రి వివరణిచ్చారు. ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే మరో బోటు పంపించి మంత్రిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. సాగర పరిక్రమ కార్యక్రమం 11వ దశలో భాగంగా మత్స్యకారులను కలిసి మాట్లాడేందుకు మంత్రి ఒడిశా సందర్శించారు. ఈ క్రమంలోనే బోటు అలా డై తప్పింది. ఇక చిక్కుకుపోయిన బోటులో మంత్రితో పాటు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మరియు స్థానిక నాయకులు కూడా ఉన్నారు. మంత్రి కుర్దా జిల్లాలోని బార్కూల్ నుంచి పూరీ జిల్లాలోని సాతపదకు సరస్సు మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు వెంటనే అప్రమత్తం అవడంతో అందరినీ సురక్షితంగా తీసుకువచ్చారు స్థానికులు.